భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటి అనేది వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్టు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించనున్న వారు దూరమైపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ధనము, పెళ్ళి, ప్రేమ, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, గుప్త సమస్యలు, ఇలాంటి సమస్యలు ఏవైనా సరే 2 రోజుల్లో పరిష్కారం అనేది చేసేస్తారు. గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఫోన్లోనే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇట్టే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9989794560. తప్పకుండా గురువుగారిని ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను గురువుగారితో పంచుకుంటే దానికి తగ్గ పరిష్కారాన్ని గురువుగారు మీకు చూపిస్తారు. ఇలాంటి సమస్యలను ఎన్నింటినో పరిష్కరించినటువంటి అనుభవం గలవంటి గురువుగారు శ్రీ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, అమ్మవారు మనకు చెప్పే సందేశం ఏంటి అంటే, బిడ్డ, నిన్ను కాలం కరుణించిందమ్మా. నువ్వు కోరినట్టే నీ భవిష్యత్తు ఉండబోతుంది. ఈ తల్లి మాట విన్నాము అంటే నీ మనసు ఆనందపడుతుంది. ఒక్కసారి మనసు పెట్టి అమ్మ మాట విను. సంతోషకరమైన వార్తతో ఈరోజు నీ ముందుకొచ్చాను. ఈ కాలమే నీకు కరుణించింది తల్లి. నీ భవిష్యత్తు నువ్వు కోరినట్టుగా ఉండబోటానికి ఈ అమ్మ ఆశీర్వాదం కూడా నీకు తోడుగా ఉంది. ఖచ్చితంగా నీకు జరిగే తీరుతుంది. కాబట్టి మనసు పెట్టి విను. నువ్వు ఎంతగానో సంతోషపడే ఆ తరుణం వచ్చేసింది. నువ్వు కోరిందే జరగబోతుంది. నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతుంది బిడ్డ. ఈ అమ్మ చెప్పేది ఒక్క 3 నిమిషాలు మనసు పెట్టి విని అర్థం చేసుకో. నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందనంలా మారబోతుంది అంటే నమ్ము. నీ జీవితం సంతోషంగా రాబోతుంది అని తెలుసుకో. జీవితం ఎప్పుడూ కూడా అందంగా ఉంది అని చెప్పి నీ మనసు నువ్వే ఒక్కసారి అడుగు. అసలు నీ జీవితం అంటే ఏంటి? ప్రాణంతో ఉండటమా, లేదా ఆనందంతో ఉండటమా? పేరు ప్రతిష్టలతో ఉండటమా, లేదా ఆస్తులు అంతస్తులు ఉండటమా? గెలుపు కోసమా, ఓటమిని ఎదుర్కోవటమా? ఇవన్నీ జీవితమా అనే సందేహం నువ్వు ఒక్కొక్కసారి అలా ఆలోచిస్తూ ఉండిపోతున్నావు కదా. జీవితంలో ఏం చెయ్యాలో అనే ఆందోళనలో పడిపోతున్నావు. లేకపోతే జీవించే తీరాలనే కట్టుబాటులో కూడా ఉంటున్నావు. ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుందిలే కాలం అన్నట్లు బ్రతికేస్తూ ఉన్నావు. జీవితం అనేది ఒక అనుభవం బిడ్డ. మనిషి మనిషికి కూడా మారుతూ ఉంటుంది. అనుభవం అనేది మనిషిని మారుస్తూ ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది, అలాగే సంతోషపెడుతుంది, బాధ పెడుతుంది కూడా. అసలు ఏది జీవితం అని ఆలోచనలో పడితే భగవంతుడితో సృష్టించబడిన మిగతా జీవులకు జీవితం మీద ఎలాంటి పట్టు అనేది ఉండదు. అవగాహన అనేది అస్సలు ఉండదు. అసలు మనిషి జీవితం అంటే ఏంటి? ఈ బ్రతకాలి, ప్రాణాలు తీసుకోవాలి అనే భయం ఉండకూడదు. భవిష్యత్తు గురించి ఎలాంటి భయము వాటికి లేదు. ఇది భగవంతుని సృష్టిలో భాగమే. వాటిని అదృష్టం అనే చెప్పుకోవచ్చు. తెలివైన వాడి ఆలోచనలో ఉన్న మనిషి ఏ మాత్రం కూడా అన్నింటిలో గెలవకుండా ఉన్నారు. కారణం తెలివి మాత్రమే జీవితానికి సరిపోదు అన్న నిజం. దానికి మించి ఒకటి కావాలి. అదేంటో తెలుసా? నీ మీద నీకు నమ్మకం, నీ మీద నీకు మనోబలం. ఇవి ఉంటేనే ఏదైనా సాధించగలం. మిగతా జీవులతో పోలిస్తే మనిషి తనను తాను సందర్భానికి తగ్గట్టు మార్చుకోగలరు. తన అవసరాలు తానే పూర్తి చేసుకోవాలన్న మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకోగలరు. సుఖ దుఃఖాలలో మోయగల సామర్థ్యాలు, ఆలోచన శక్తి ఉన్నవారు మనిషి. కానీ మనిషి కంటే బలమైనది ఏనుగు, మనిషి కంటే వేగమైనది గుర్రం, మనిషి కంటే కష్టపడాలి అనేది గాడిద. ఎలా మనిషి కంటే బలమైన జీవులున్నా కూడా మనిషి మాత్రమే వీటన్నింటినీ నడిపిస్తున్నాడన్నదే సత్యం. మనిషి మాత్రమే మనోబలం గలవాడు. కాబట్టి నీ యొక్క కష్ట నష్టాలను ఎదుర్కోగల ధైర్యం, శక్తి, మనోబలం నీ దగ్గరే ఉంది. ఇది నువ్వు నమ్మాలి బిడ్డ. నమ్మకం అనే అవకాశం మన దగ్గర ఎప్పుడూ ఉండాలి.
ఆకాశం హరివిల్లు వచ్చినప్పుడు ఆకాశం అందంగా ఉంటుంది కదా. నమ్మకం బలపడినప్పుడు జీవితం మరింత అందంగా ఉంటుంది. స్థిరమైన నమ్మకం నీ మనసులో ఉంటే చాలు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఏ సందర్భంలో కూడా అంతా అయిపోయింది, చేయడానికి ఏమీ లేదు అని అనుకోకు. కానీ ఏది అయిపోలేదమ్మా, ఇంకా ఆరంభమే కాలేదు. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం నీ కొత్త ఆరంభం. ఒక్కో రాత్రి అయితే వచ్చే ఒక ఆరంభమై ఉదయం లాంటిది. ఈరోజు ఉన్నట్లే రేపు ఉండదు కదా. ఇప్పుడు నవ్వితే రేపు తప్పకుండా ఏడుస్తారు. ఇప్పుడు ఏడ్చి బాధపడితే ఆ తర్వాత క్షణమే నవ్వుతూ ఆనందపడతారు. ఇదే విధి, ఇదే జీవితం. ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు. ఏదైనా మార్చగల శక్తి భగవంతునికి, కాలానికి మాత్రమే ఉంది. నీ జీవితాన్ని మార్చడానికి ఎన్నో రోజులు కావాలి అని నీకు చెప్పాను కదా. నీ జీవితం మారడానికి, ఎండిపోయిన తోటలా ఉన్నదాన్ని అందంగా పూల తోటలా మార్చడానికి ఒక్క క్షణం చాలదా? ఈ తల్లికి, ఈ దుర్గమ్మకి దీనిని నువ్వు చేయాల్సింది నీ మీద నీకు నమ్మకం, నీ జీవితం మీద నీకు ఆశ. నిజాయితీగా, నమ్మకంగా జీవించగలిగితే నీకు జీవితం అనేది ఆ భగవంతుడు ఇచ్చింది. అబద్ధపు వాళ్ళ కోసం అబద్ధంగా జీవించే బదులు నీ కోసం మాత్రమే నువ్వు నిజాయితీగా జీవించడం చాలా మంచిది కదా. నీ మనసులోని కష్టం, బాధ అన్నింటినీ తీరి అందంగా నీ జీవితాన్ని మారుస్తాను. ఇప్పటి వరకు మిగతా వాళ్ళ కోసమే నువ్వు జీవించావు. ఇక ఒక్క క్షణం నీ కోసం బ్రతుకు బిడ్డా. నీ చేతులు నేను గట్టిగా పట్టుకుంటాను. ఈ దుర్గమ్మ నిన్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా కాపాడుతాను. ఏ పరిస్థితుల్లోనూ నిన్ను వదలను, నీ చెయ్యి వదలను. నిన్ను కోపం వచ్చిందా? ఒకరికి ఆనందం వస్తే బదులు కోపం పదనకుండా నవ్వుతూ ఉండు. దాన్ని వదలకుండా ఉంటే నీకు ఆనందం ఉండేలా చూసుకో. ఆ క్షణమే నువ్వు వారిని జయించావని అర్థం. ఇప్పుడు చెప్పు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది కదా. నీ జీవితం అందంగా మార్చుకోగలవు కదా. ఎప్పుడూ ఏడుస్తూ ఉండవద్దు. మనసు విరిగిపోకుండా ఆనందంగా ఉండు. నిన్ను తొక్కాలని చూసే వాళ్ళ మధ్య నువ్వు మాత్రమే ఉన్నావు. ఈ దుర్గమ్మ నిన్ను వారి నుంచి పైకి జయించేలా నేను చేస్తాను. నీ జీవితాన్ని నందనవనంగా మారుస్తాను. నీ జీవితం నీ కోసం నమ్మకంతో ఉండు తల్లి. ముఖ్యమైన విషయం నమ్మకంతోనే ఉండు. అప్పుడే ఈ తల్లి పూర్తి సహకారం నీకు అందుతుంది. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ అమ్మ వరం నీకు ఆనందాలే. ఇక నువ్వు చేయవలసింది ఏమో కాదు, ఎన్నో పూజలు, వ్రతాలు అని చేసి నిన్ను నువ్వు బాధించుకోని అవసరం లేదు. ఈ తల్లికి కావలసింది ఒక్క నామస్మరణ. ఈ అమ్మని ఒక్కసారి స్మరిస్తే చాలు, తప్పకుండా నీ జీవితం మారుతుంది. ఈ దుర్గమ్మని ఎవరైతే స్మరిస్తారో వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను, రంగులమయంగా మారుస్తాను. నీకున్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా, నిన్ను బాధ పెడుతున్నటువంటివన్నీ కూడా దూరంగా పారిపోయేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. త్వరలో నీకు అద్భుతమైన జీవితం రాబోతుంది. చెప్పాను కదా, నిన్ను కాలమే కరుణించింది. ఇక నీ భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదు బిడ్డ. ఈ దుర్గమ్మ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.